పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆడదు అనేసి మాట్లాడిను. అండ్ ఆల్సో యూనో ఫిజికల్ గా అని భయపడుతుంది, లిమిటేషన్స్ లా ఆడుతుంది సోనియా అనేది అందరు మాట్లాడుకున్నారు. బట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడతారా, నేను ఉత్తిగా నేను అంతా మాట్లాడా, నేను ఎప్పుడైనా సరే నేను ఆట ఆడినప్పుడు నేను చూపిస్తారా ఇట్లా అన్నట్టు ఉండే నేను. సో దీస్ టూ గైస్ లైక్ రే ప్రూవ్ చేసినవరా నువ్వు, అసలు హౌస్ అందరు ఇట్లా షాక్ ఇట్లా యూజ్ చేసినారు, ఫుడ్ టాస్క్ మళ్ళీ అది కూడా గెలిచినవరా నువ్వు అసలు ఇట్లా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు మస్తు. సో మీకు అవన్నీ తెలియదు కదా. అండ్ ఆల్సో అదేంటి దాని తర్వాత యష్మి అనుకుంటా, యష్మిది కూడా వచ్చింది కదా. యష్మి గెలిచినా పోయి హక్ చేసుకొని నైనికాని ఎత్తుకొని మరీ చేసిర్రు. ఫర్ ఎవ్రీబడి ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ డూ దట్. ఓకే. సో ఇంకోటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది నిఖిల్ అలాగే యష్మి వీడియోలు కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇద్దరు వీడియోలు పక్కన పెట్టి ట్రోల్ బాగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా 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 అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇంతకుముందు మీది నిఖిల్ని పెట్టి ట్రోల్ బాగా చేశారు. సో ఇప్పుడు యష్మిని అలాగే నిఖిల్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. పాపం అదే కదా, అందరు కూడా పాపం యష్మి కూడా ఎమోషనల్లీ చాలా ఆలోచించి అట్లా అంతా ఇక్కడ దాకా వచ్చింది కొంచెం అన్నా. అండ్ జనాలు అర్థం చేసుకోవాలి అది. దట్స్ అ షో అండ్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. గేమ్ని గేమ్ లాగా చూడాలి, షోని షో లాగా చూడాలి. ఎంత పర్సనల్ చేసి ఎంత ట్రాల్ చేస్తే ఏమొస్తుంది, మీకేమొస్తుంది? వాళ్ళ కెరియర్ ఆలోచిస్తారా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రెషర్లో ఉంటాయి, అవన్నీ ఆలోచించుకోవాలి కదా వీళ్ళు కూడా. లక్కీగా నేనైతే నా ఫ్యామిలీ బెస్ట్ ఉన్నా కాబట్టి నాకు యష్ అయినా సరే, నాకు యష్ వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా స్ట్రాంగ్ కాబట్టి. అండ్ దే నో మీ. నేను చిన్నప్పటి నుంచి అప్ ఫ్రంట్ నేను ఏం చేసినా అన్ని షేర్ చేసుకుంటా ఇంట్లో. నేను తప్పు చేసినా షేర్ చేస్తా, రైట్ చేసినా షేర్ చేసుకుంటా. ఫస్టే పోయి నేను అన్నీ చెప్తాను. ఎందుకంటే బయట వాళ్ళ కంటే ముందు నేను ఏది ఉన్నా సరే నేను షేర్ చేసుకునే ఇట్లుంటా. సో దే నో మీ 100%. నాకు అందుకే నేను ధైర్యంగా ఉన్నాను, నేను దేనికైనా కరెక్ట్గా ఉంటా. సో వాళ్ళకి అట్లా పాపం ఎట్లుంటుందో అని ఆలోచించుకోవాలి జనాలు కూడా. గంత ఏదో అర్థం కాదు నాకు ఇక. ఓకే, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంత ఇప్పుడు మీకు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా, మనం సంపాదించే పైసలు. సో అదే. ఓకే, ఇంకా విష్ణుప్రియ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే విష్ణుప్రియని ఎక్కువ బిగ్ బాస్ ఫోకస్ చేస్తుందేమో అని కొంతమంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అసలు ఏంటి విష్ణుప్రియ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది? సో అందరితో ఓకేనా? విష్ణుప్రియ ఓకే అంటే లైక్ యోగా చేసుకుంటుంది అండ్ ఓకే ఉంటుంది. అండ్ షీ డజన్ అంటే మాకు తెలిసిన విష్ణుప్రియ అయితే లైక్ షీ డజన్ లైక్ టు బి దేర్. తను కూడా అంటుంది ఏముంది, నామినేషన్లు ఉన్నా ఓకే డన్, వెళ్ళిపోతా, ఓట్లు వేస్తుంటా లేకుంటే లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. ఆమెని ఎంటర్టైనర్ లాగానే తీసుకున్నారు కావచ్చు. అంటే అదే కదా, అన్ని సీజన్లో ఒక ఎంటర్టైనర్ అట్లా ఉంటారు కాబట్టి అట్లా తీసుకున్నారు కావచ్చు. ఆమెకి అయితే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. లైక్ ఎప్పుడు ఆమె చెప్తుంది అది, అసలు ఎందుకు వచ్చినా బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చినా, ఇక్కడ ఎందుకున్నా అన్నట్టుగానే మాట్లాడుతుంది. అండ్ ఆల్సో లైక్ చూసే అంటే లైక్ చిల్గానే ఉంటుంది. లైక్ టాస్క్ల అట్లా అంతా ఏమి ఇంట్రెస్టింగ్గా అట్లంతా ఏమి ఉండదు. ఓకే. సో ఈ బిగ్ బాస్ జర్నీ మీకు, ఈ 4 weeks జర్నీ మీ లైఫ్లో ఏం నేర్పించింది? అక్క కొంచెం ఇమ్యూన్ అయినా, నెగిటివిటీకి ఇమ్యూన్ ఉన్నా, నాలో స్ట్రెంగ్త్ కనిపించింది దానికి కూడా. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడేమో డిస్ట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండేది. కనీసం ఇట్లా ఏదన్నా ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోవాలన్నా కూడా భయపడేది. అమ్మో ఫ్రెండ్స్ అయితే నేను చదువు నుంచి దూరం పోతా కావచ్చు అని చెప్పేసి ఇట్లా అంతా చాలా ఫోకస్డ్గా ఇట్లా ఓన్లీ స్టూడియోస్గా ఉండి చేసేది. అండ్ అట్లా లైక్ యూనో నేను ఏం పని చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండేది. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, మూవీ ప్రాజెక్ట్ తీసుకున్నా, దీనివల్ల ఏం చెప్తున్నా, నేను నాకేం వస్తుంది, బయట ఏం చేస్తున్నా, అండ్ ఆల్సో నాకు ఎట్లా యూజ్ అవుతుంది ఇది కెరియర్కి అని చూసేది, డెసిషన్ తీసుకుని చూసేది. సో బిగ్ బాస్ వల్ల ఐ థింక్ నేను ఎక్కడ స్ట్రెంగ్త్, నేను ఎక్కడ లైక్ యూనో ఎక్కువ స్ట్రాంగ్ అనేది నాకు అర్థమైంది. అండ్ జనాలు ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు అనేది కొంచెం అర్థమైంది. ఓకే. సో యష్ బ్రో గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యషే. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంతే స్ట్రాంగ్గా ఉన్నా అంటే యష్ అనేటైనా పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఏదన్నా ఒక విషయం సో ఇప్పటికీ
యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదైనా విషయం ఉందంటే అస్సలు ఏ ఒక్కటి కూడా లేదు. నిజం చెప్పాలి, ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి. నిజంగా కెమెరాస్ బంద్. నిజంగా నేను చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా అంటే నీకు యష్ నాకు అంతా కనెక్ట్ అయ్యిండు, నేను స్టిక్ ఆన్ ఇట్లా ఉంటానంటే యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు, లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా అంతా ఏమి ఉండదు. వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యషే. నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యషే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే లోపల ఉంది కాబట్టి తెలుసు, మనసులో ఉంది కాబట్టి తెలుసు. నేను నిఖిల్ అని రాహుల్ అనే యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు, ఆయనతోని పోల్చేది. లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించిండు, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించి ఇట్లా అని చెప్పేది. నేను బయటకు వచ్చినాక చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా అనేది సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూసినప్పుడు చూపించిండు ఇట్లా అయింది గిది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమైంది చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తా నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకుని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్, మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో ఇది అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా కింద కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ వినబుద్ధి అవుతుంది. ఇంకొక 2 సాంగ్స్ మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ షో గురించి వాడినావు కాబట్టి. సో నీకు ఇష్టమైన సాంగ్? మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఒకటి ఉంటది, అది ఫస్ట్ లైన్ ఏంటిదే, బతుకునేది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అవుతాయి అన్నట్టు నాకు. ఓకే, ఇంకోటి పాట కూడా అప్పుడు రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలిగా నన్ను సింగర్ చేస్తావా ఎందుగా వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా, మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా, నా బతుకు నీది కాదా అని. నా బతుకు ఎస్తే. ఓకే, ఈ సాంగ్ కూడా అట్టేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా ట్రోలర్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్క్ అప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్నా ట్రోలర్స్ కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ట్రోలర్స్ కి పని చేయడానికి అయితే చూడాలి కానీ లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th వీక్ ఆర్ 7th వీక్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th వీక్లో సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో నో ఐడియా, బట్ చూడాలా. ఓకే, నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేనున్నా, కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే, అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే అంటారు. అబ్సల్యూట్గా. ఓకే, సో అంటే అబ్బాయి విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిండు నాతో నేను బజ్లా. నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా,
అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలో. లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం చూపించారు? నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు. ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్. అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్, లైక్ నేను అది చూసింది, నేను సెన్సిటివ్ డెఫినెట్గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా, నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను. నేను లైక్ యూనో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్. అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా నాకు పొటెన్షియల్ ఉన్నది, ఇట్లా నా హోప్, నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది, దానికి ఐ వుడ్ హ్యావ్ సూసైడెడ్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా. నాకు గనక ఈ హిస్టరీ లేకపోయినంటే, నాకు నా పర్సన్స్ నా పక్కన లేకపోయినంటే, నాకు ఇంత స్ట్రెంగ్త్ లేకపోయినంటే, నేను ఒకటే తీసుకున్నాకి నాకు ఏదో పర్పస్ ఉన్నది లైఫ్లో, దీన్ని నేను ముందుకి ఇంకా నేను స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా దీన్ని ఎట్లనో చూడాలా నేను అని అనుకున్నాను. అండ్ మేము అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చారిటీ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇంద్రా బాబు అని నేను లైట్ తీసుకుంటున్నా. కానీ వాట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండింటే ఎట్లుండేది పరిస్థితి? ఐఎమ్ గ్రేట్ఫుల్. నా పక్కన యష్ ఉన్నారు, నాకు మంచి లైక్ యూనో ఫినాన్షియల్లీ వెల్, నేను సంపాదించుకున్నా, నాకు ఆ టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది. ఒకవేళ నేను మళ్ళీ సంపాదించుకోవాలనుకున్నా, మూవీ సైడ్ కాకుండా ఇంకో సైడ్ పోవాలన్నా, ఒకవేళ వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళే అని కాదు, ఎవరైనా ఇది చూసి నాకు మూవీ ఆపర్చునిటీస్ ఇవ్వద్దు లేకపోతే ఇట్లా ఏమైనా అనుకున్నా సరే నాకు ఇంకో ఫీల్డ్ ఉన్నది చేసుకోవడానికి. కానీ వేరే వాళ్ళందరూ చాలా మంది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి ఉన్నది పాపం, ఆమెకి సీరియల్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదు కదా. మీరందరూ ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా అంతా చేసి వాళ్ళు ఏదో చూపించి మీరేదో ట్రోల్ చేసి చేస్తే, మీ కెరియర్ కోసం, మీ పూట తిండి కోసము వేరేని చంపేస్తే అది అడుక్కు తినడం కంటే ఇంకా అసలు అడుక్కు తినడం చాలా బెటర్. ఇంకా అడుక్కు తినడంకి కూడా దానికి ఈక్వల్ కాదు అది. ఒకరిని చంపి నువ్వు బతుకుతున్నావు కదా, సో ఆ తిండి ఎట్లా పోతుంది మనిషికి? అండ్ రేపటి నాడు అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్ళల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎట్లున్నామంటే అదే మన చిల్డ్రన్, మన పిల్లల్ని మన బాబాయిలు ఎత్తుకున్నా డౌట్ పడే సిచ్యువేషన్లల్లో మనము బతుకుతున్నాం. మనం కనీసం బాబాయ్ చేతికి ఒక ఆడపిల్లని ఎత్తుకోరా బాబు ఎట్లా అనిచ్చినా ఎట్లనో ఏం చేస్తారో అన్న భయంలో బతుకుతున్నప్పుడు నువ్వు అండ్ అన్న చేయబట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్నప్పుడు అటువంటి దేశంలో బతుకుతున్నాం. ఇక మనమేం మాట్లాడాలి? ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా కాగానే ఇక ర్యాలీలు తీస్తారు, జస్టిస్ అని మాట్లాడతారు. నువ్వు ఒక రిలేషన్షిప్ని అక్కడ ఏం జరిగిందో అని కరెక్ట్గా చూసేది కూడా నీకు అట్లీస్ట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దగ్గర పెట్టుకొని చూద్దామనేది కూడా లేదు. ఏదో బీజేఎం వేసుకున్నాడు, ట్రోల్ చేసుడు. ఆల్రెడీ మీరు అంతా పోర్ట్రే అయ్యి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నారు అందులో, కానీ బయట మాకు పోర్ట్రే అయింది మాత్రం ఇట్లా, జనాలకు తెలిసింది మాత్రం ఇట్లా. సో ఓవరాల్ గా బిగ్ బాస్ మీద కూడా నాకు అదే అనిపించింది, లైక్ ఇట్లా చేసుకుంటా పోతే మాత్రము ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ జనాలకు అదే కాంటెంట్ కావాలేమో, నేను ఆ స్పేస్ కి నేను బిలాంగ్ అవ్వనేమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్నది వేరు, బిగ్ బాస్ అంటే నాకు వేరు ఉండే. ఓకే, అవును, అక్కడ చెప్పారు కూడా లోపల బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న వర్షన్ కూడా మీరు చెప్పారు. చివరిగా సో మనని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సో నెగిటివ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందులో ముందుగా మనం ఇష్టపడే వాళ్ళకి కూడా మనం వాళ్ళకి సమాధి ఇవ్వాలి. ఎందుకంటే నెగిటివ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడినా మనం ఇష్టపడే వాళ్ళకి. సో ఎందుకంటే నేను ఇప్పుడు చూసాను, మీరు హౌస్లో నుంచి బయటకు వచ్చినాక కూడా కామెంట్లో, అరే సోనియాని మిస్ అవుతున్నాం, ఆ వాయిస్ మిస్ అవుతున్నాము, ఆ బాండింగ్ మిస్ అవుతున్నాము, ఆ వాయిస్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయాను నేను, బిగ్ బాస్ బోర్ కొడుతుందంట ఇప్పుడు, ఆ టీఆర్పీ కూడా కొంచెం తగ్గిందంటారు, బోర్ కొడుతుందంట. అసలు మరి ఏంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్కి సపోర్ట్కి. అండ్ ఇప్పటిదాకా 1 month వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ కొంతమంది నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నేను వాళ్ళని రీచ్ అవ్వకపోగా స్పాయిల్ చేసినట్టున్నా. స్పెషల్లీ కొంతమంది మా మంత్రి నుంచి కూడా, అండ్ అన్ని ఏరియాస్ నుంచి, ఏపీ నుంచి అయితే కొంతమంది నాకు మంచి మంచి వీడియోస్ పంపించారు. అండ్ తమిళ్, మన చెన్నై తమిళ్ ఆడియన్స్ కూడా మంచి వీడియోస్ చేసి పంపించారు. అండ్ దే కీప్ టెక్స్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల కూడా నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా అని మీరు నమ్మాలి. మీరు కూడా లేకపోయినంటే నేను ఇంత స్ట్రాంగ్ ఉండేదాన్ని కాదు.
డెఫినెట్లీ యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, బట్ మీకు కనిపించింది వేరు, నేను ఉన్నది వేరు. సో అది మీరు ఏం తీసుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి. నా బ్యాక్ వర్క్ కానీ నేను ఇప్పుడున్న విధానం కానీ మీకు అన్నీ తెలుసు. సో ఎడిటెడ్ వర్షన్స్ చూసి నమ్ముతారా, నా రియల్ వర్జన్ని నేను చూసి నమ్ముతారా అనేది, అది నమ్మి మీరు ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటారా అనేది మీకే వదిలేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మొత్తానికి అయితే మనం సోనియా ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాము. సో మనం దీన్ని కన్క్లూజన్ ఇవ్వాలంటే, సో తను లోపల హౌస్లో ఉన్నది వేరే, మనకి బయట కనిపించేది వేరే అంటారు కదా. సో క్లారిటీగా విత్ మనం సోనియాతో మాట్లాడడం, ప్రతి ఒక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాము. తను వేరే వర్షన్గా తను అక్కడ ఉంటే, సో పోర్ట్రే మాత్రం ఇంకోలా అయింది. ఎందుకంటే సో తను చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పింది. ఎందుకంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చి బిగ్ బాస్లోకి వస్తే కోట్ల మంది ప్రేక్షకులు చూస్తారు. సో హ్యాపీగా గేమ్ ఆడొచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళు ఇది ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లేకుంటే సంథింగ్ ఎల్స్, ఇన్ కేస్ బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇన్ కేస్ కొంతమంది ఉంటారు అలా. సో అలా ఉంటారు. కానీ దాన్ని మీరు ఇంకా నెగిటివ్గా పోర్ట్రే చేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సోనియా కూడా మనతో చెప్పడం మనం చూస్తున్నాం అంటే, సో వాళ్ళ మనసులో ఎంత గాయం ఉంటుంది. ఎందుకంటే జనాల మనసులో ఒక్కటి ఉంటే అది వాళ్ళ మనసులో ఉండదు. అంటే ఊకేనే అది పాకుతుంది అనమాట. అంటే ఒకరి తగ్గచ్చి ఒకరికి వెళ్తూ ఉంటుంది. సో దయచేసి చెప్తున్న వ్యూయర్స్ ఎవరైతే హౌస్లో బిగ్ బాస్ని చూస్తూ ఉన్నారో, ఒక పాజిటివ్ వేతో చూడండి, నెగిటివ్గా చూడకండి. ఎందుకంటే అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఉంటే తప్ప మనకు తెలియదు. ఇంకోటి 24 hours ప్లే బిగ్ బాస్ గేమ్లో మనం చూస్తే లైవ్ కూడా ఎడిటెడ్. అలాగే మనము ఆ లైవ్లో కూడా మనం మోస్ట్లీ 1 hour చూస్తాం. 1 hour చూసి క్యారెక్టర్స్ అయితే మనం జడ్జ్ చేయలేమన్నమాట. సో ఇంకోటి మనకి ఈరోజు సోనియా ఇంటర్వ్యూ ద్వారా మనం క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో అక్కడ ఏం జరుగుతుందో పర్టికులర్గా మనకి చూపిస్తలేదు. ఎందుకంటే ఆ స్టార్టింగ్ ఒక పార్ట్, లాస్ట్కి ఒక పార్ట్ ఉంటుంది. సో కట్ చేసి మధ్యలో పెట్టి వీడియోస్ చూస్తే అది కొంచెం నెగిటివ్గానే బ్లేమ్ అవుతుంది. ఎందుకంటే ఉదాహరణ డైలీ లైఫ్లో చెప్పుకోవాలంటే కూడా కొన్ని ఆ సందర్భాలలో కొన్ని కొట్లాటలు, కొన్ని గొడవలే జరిగినాయి అనమాట. ఆ చిన్న కంటెంట్ అంటే 10 minutes వీడియోలో వాళ్ళు 3 minutes వీడియో తీసి మిగతా వీడియో యాడ్ చేసినందుకు కూడా కొన్ని పెద్ద సందర్భాలు మనం చూస్తున్నాము. సో అందరూ హౌస్లా చూడండి, బిగ్ బాస్ని బిగ్ బాస్లానే చూడండి, కానీ అది పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే సోనియా గురించి నాకు తెలుసు కాబట్టి, సో తను హౌస్లో ఉన్నప్పుడు చాలా నెగిటివ్ వచ్చినా కూడా తను ప్రతి విషయం ఒక ధైర్యంగా ఎదుర్కొని తను ఇప్పుడు స్టిల్ నవ్వు కూడా తను మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతుంది. సో నిజంగా థ్యాంక్ యూ సోనియా గారు, నిజంగా మీకు నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నా. ఎందుకంటే వ్యూయర్స్ మీకు తను ఒక యాక్టరు, అలాగే తను ఒక చారిటీ ఉంది, తను ఒక బిజినెస్ ఉన్నాయి, తనకి చాలా మెయింటైన్ చేస్తాయి. తను కింద వర్కర్స్ కూడా చాలామంది ఉంటారు. అంతమందిని మెయింటైన్ చేసిన సోనియా వాళ్ళని మెయింటైన్ చేయలేదు హౌస్లో ఉన్న వాళ్ళని. కదా. సో తను గేమ్ ఆడలేదు, సో వ్యక్తిగతంగా పోయింది, వ్యక్తిగతంగానే ఆడింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. సో ఇంకా లైఫ్లో మీరు ఎదగాలి. సో మీ పెళ్ళికి మా వ్యూయర్స్ అందరినీ విలువాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యష్ బ్రోని కూడా అడిగినా అని చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.